నమస్తే అందరికీ శుభోదయం. న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ప్రధాన దినపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలను ఒకసారి చూద్దాం. ముందుగా దిశ న్యూస్ పేపర్ లో 75 కోట్ల రూపాయల డ్రగ్స్ స్వాధీనం, బెంగళూరు ఎయిర్పోర్ట్ లో పట్టివేత, 2 నైజీరియన్ మహిళల అరెస్ట్. సో ఎంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ వీళ్ళు తీసుకొచ్చారన్నది చాలా స్పష్టంగా తెలుస్తోంది. బెంగళూరు ఎయిర్పోర్ట్ లో అయితే కనుక 2 నైజీరియన్ మహిళలు ఎవరైతే డ్రగ్స్ తీసుకొచ్చారో 75 కోట్ల విలువైన డ్రగ్స్ ని ఆ 2 నైజీరియన్ మహిళలను అయితే కనుక బెంగళూరు ఎయిర్పోర్ట్ లోనే పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక పసిడి పరుగు ఆకాశాన్ని అంటుతున్న బంగారం ధరలు, 90,000కు చేరువలో గోల్డ్, త్వరలోనే 1,00,000 మార్కు దాటే ఛాన్స్. పసిడి ధరలు అయితే రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. 90,000 చేరుకుంది గోల్డ్. 90,000కి చేరి కొంచెం తగ్గింది, మళ్ళీ ఇప్పుడు 90,000 చేరువలో గోల్డ్ 1,00,000 దాటే ఛాన్స్ అని చెప్పేసి ఇచ్చారు. ఇంకా గోల్డ్ గురించి మాట్లాడుకోవడం కూడా రాను రాను తగ్గిపోతుంది అనుకుంటాను. ఎందుకంటే మరి కొనే పరిస్థితి లేదు సామాన్యులకి, మధ్య తరగతులకి. సంపన్నులు అయితే కనుక కిలోలు కొంటున్నారు అని చెప్పేసి నిన్న ఒక వార్తాపత్రికలో వచ్చింది. మరి ఎక్కువగా మన దేశంలో చూసుకుంటే కనుక మధ్య తరగతి, సామాన్యులు, పేదలు ఎక్కువ ఉన్నారు. మరి ఇంకా గోల్డ్ ఎక్కడ కొంటారు? ఇంత రేట్లు పెరుగుతూ ఉంటే ఇంకా పెళ్లిళ్ళప్పుడు ఏం పెళ్లిళ్ళల్లో పెళ్లి కూతుర్లకి కట్న కానుకల కింద బంగారు పెడతారు. కట్నం తీసుకోవడం ఇవ్వడం రెండు తప్పే అయినప్పటికీ కూడా కట్నం ఇచ్చే పద్ధతి, తీసుకునే పద్ధతి మాత్రం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో అంటే నిన్న ఒక వార్తలో ఇచ్చారు, బంగారం బదులు నగదును ఇతర కానుకలతో సరిపెడుతున్నారు అని చెప్పేసి. సర్కార్ నౌకరీ బిందాస్ జిందగీ, పని చేసినా చేయకపోయినా చల్తా, జీవితాంతం ఫుల్ సెక్యూరిటీ, ఆఫీస్ కి వచ్చామా పోయామా, ఇదే తీరుతో బాధ్యతను విస్మరిస్తున్న గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువు, అన్ని శాఖలు కార్యాలయాల్లో వెల్లువెత్తుతున్న విమర్శలు. సో ఒకసారి ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తర్వాత ఎవరి పాటికి వాళ్ళు దాన్ని బాధ్యతగా తీసుకొని పనిచేయాలి. కానీ ఇక్కడ చూస్తే ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువు, ఉన్నతాధికారులు ఎవరు పర్యవేక్షణ చెయ్యట్లేదు. దీంతో చాలా మంది ఎంప్లాయీస్ ఆఫీస్కి వచ్చామా పోయామా, ఏం వర్క్ ఉందో చూసుకున్నామా, అది కూడా చేస్తున్నారో లేదో కూడా తెలియదు. మరి ఒకసారి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిన తర్వాత మీరు తీసుకుంటున్న శాలరీకైనా మీ వంతు బాధ్యతగా మీరు పని చేయాలి కదా. మీరు తీసుకుంటున్న శాలరీకి పని చేయకపోతే మీకు మీ మనస్సాక్షి ఎలా ఒప్పుకుంటుంది? ఫ్రీగా తీసుకొని తింటున్నట్లే కదా. మరి ఇది ఎందుకు ఆలోచించరు? మీ మీద ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంది. ఒక ఉద్యోగం చేస్తున్నారంటే అది ప్రైవేట్ సెక్టర్ అయినా ప్రభుత్వ సెక్టర్ అయినా ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని చేస్తేనే కదా ముందుకెళ్ళేది. ఆ కంపెనీ అవ్వచ్చు, లేకపోతే ప్రభుత్వంలో వివిధ ఆయా డిపార్ట్మెంట్లో ఆయా శాఖలు అవ్వచ్చు. జాబ్ వచ్చింది అని చెప్పేసి ఇది చాలా మంది మామూలుగా కామన్ పీపుల్లో కూడా చాలా మంది లో ఉండే భావన ఇదే. అంటే గవర్నమెంట్ జాబ్ వస్తే చాలు, శాలరీ సెక్యూరిటీ ఉంటుంది, జాబ్ గ్యారంటీ ఉంటుంది, పని చేసినా చేయకపోయినా ఎట్లున్నా సెలవులు ఎన్ని కావాలన్నా పెట్టుకోవచ్చు. ఇది కామన్ పీపుల్లో ఉన్నదే ఎప్పటి నుంచో. ఇప్పుడు చూసుకుంటే కనుక ఇది అంటే పర్యవేక్షణ లోపించి పర్యవేక్షణ కరువయ్యి జాబ్ అంటే వచ్చామా పోయామా అని చెప్పేసి గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో అయితే కనుక కొంతమందిలో అంటే చల్తా హాయ్ అన్నట్టు అలా గడిపేస్తున్నారని. కానీ ఎవరి పాటికి వాళ్ళు ప్రతి ఒక్కరూ దాన్ని బాధ్యతగా ఫీల్ అయి చేస్తే అప్పుడు పర్యవేక్షణ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. మరి బాధ్యతగా ఒక ఉద్యోగం వచ్చిన తర్వాత చిన్నపిల్లలు కాదు కదా, ఉద్యోగం సంపాదించారు అంటే మరి మీరు బాధ్యతగా ఎందుకు ఫీల్ అయి చేయట్లేదు? శాలరీ ఏమో కావాలి, పని మాత్రం చేయం. ఇట్లా ఉంటే ఎట్లా సొసైటీ ముందుకు వెళ్తుంది? ఎట్లా అంటే రాష్ట్ర ప్రగతి ఎలా ముందుకెళ్తుంది? మరో వార్త చూసుకుంటే, జనసేనను ఆంధ్ర మతసేనగా మార్చారు, ఇకనైనా బీజేపీ మైకం నుంచి బయటపడండి, పవన్ కళ్యాణ్ కు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి సూచన. సో జనసేన నేత అయితే కనుక ఆంధ్ర మత నేతగా మారిపోయారు. బీజేపీ మత్తు నుంచి అంటే బీజేపీ మైకం నుంచి ఇప్పటికైనా బయటికి రండి అని చెప్పేసి షర్మిల అయితే కనుక చెప్తున్నారు. అంటే ఒక సూచన ఇస్తున్నారు పవన్ కళ్యాణ్కి, బీజేపీ మైకం నుంచి బయటికి రండి అని. అమరావతికి 11,000 కోట్ల రుణం ఇచ్చేందుకు హడ్కో ఓకే, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి 15,000 కోట్ల మంజూరు, టెండర్లు పిలిచిన కూటమి సర్కార్. ఇక రాజధాని నిర్మాణ పనుల్లో మరింత వేగం, పునర్నిర్మాణానికి మోడీకి ఆహ్వానం. అమరావతి రాజధానికి అయితే కనుక నిధులు భారీ ఎత్తున వచ్చాయి అని చెప్పేసి నిన్న కూడా మనం
వార్తలో చూసాము. 11,000 కోట్ల రుణం ఇచ్చేందుకు హడ్కో అయితే కనుక ఒప్పుకుంది. ఇక ఇప్పటికే కేంద్రం నుంచి అయితే కనుక 15,000 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. ఈ నేపథ్యంలోనే అంటే రాజధాని పనులు పునః ప్రారంభించేందుకు కూటమి ప్రభుత్వం అయితే కనుక టెండర్ల పిలిచింది అని చెప్పేసి ఇచ్చారు. ఇక పునర్నిర్మాణానికి మోడీ గారు వచ్చి శంకుస్థాపన మళ్ళీ పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు అని చెప్పేసి కూడా చెప్పారు. పవన్ నేషనల్ పాలిటిక్స్ చర్చకు దారి తీస్తున్న ఆయన ట్వీట్లు. అటు హిందీలో ఇటు తమిళంలో పోస్టులు. మహారాష్ట్ర ఎన్నికల్లో ఇటీవల ప్రచారం. ఇటు తమిళ రాజకీయాల్లోనే యాక్టివ్. దేశ రాజకీయాల్లోకి వెళ్తారని జోరుగా చర్చ. ఉత్తరాదిన హిమాలయాల్లో ఉంది పరమశివుని కైలాసం. దక్షిణాదిన ఆయన కుమారుడు మురుగన్ నివాసం. వారు వెలిసిన ప్రదేశం ఈ భారతదేశం. ఇది జగన్మాత ఆదేశం అంటూ జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఆయన కేవలం ఏపీకే పరిమితం కారని, దేశంలోని మిగిలిన రాష్ట్రాల్లోనూ రాజకీయ చక్రం తిప్పబోతారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ విషయమై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. సో పవన్ కళ్యాణ్ అంటే దేశవ్యాప్త రాజకీయాల్లోకి వెళ్తారు అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అయితే కనుక భావిస్తున్నారు. ఎందుకంటే దీనికి కారణం ఆయన పెట్టిన ట్వీట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొన్నారు, తమిళ రాజకీయాల్లో కూడా యాక్టివ్ గా ఉన్నారు. సో ఆయన పెట్టిన ట్వీట్ ఏదైతే ఉందో, ఉత్తరాదిన హిమాలయాల్లో పరమశివుడి కైలాసం ఉంది, దక్షిణాదిన ఆయన కుమారుడైన మురుగన్ నివాసం ఉంది, వారు వెలిసిన ఈ భారతదేశం జగన్మాత ఆదేశం అంటూ పెట్టిన ట్వీట్ అయితే కనుక ఈ చర్చకు దారి చూపింది అని చెప్పేసి ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇక ఈయన ట్వీట్లు చేసేటప్పుడు ఈ మధ్య కాలంలో హిందీలో ట్వీట్ చేస్తున్నారు, తమిళంలో ట్వీట్ చేస్తున్నారు. దీనివల్ల అంటే దేశ రాజకీయాల్లో వెళ్తారని చెప్పేసి జోరుగా చర్చ అయితే జరుగుతోందంట. మరి పవన్ కళ్యాణ్ దేశ రాజకీయాల్లోకి వెళ్తారా లేదా అన్నదైతే కనుక వేచి చూడాల్సిన సమయం ఉంది ఇంకా. ఎందుకంటే తను ఫస్ట్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు చెగువేరా స్ఫూర్తితో వచ్చాను అని చెప్పాడు 2014లో. ఇప్పుడు మొన్న పార్టీ ఆవిర్భావ దినోత్సవం అప్పుడు చూస్తే కనుక చెగువేరా భావాలు ఆయనలో తగ్గాయి అనేది స్పష్టంగా కనిపించింది. ఆయన ఏదైతే చెగువేరా భావాల్ని నేను అందిపుచ్చుకున్నాను, పుణికిపుచ్చుకున్నాను అని ఏవైతే చెప్పారో అదైతే కనుక క్రమేణా తగ్గుతూ వచ్చాయన్నదైతే స్పష్టంగా కనిపించింది. సనాతన ధర్మకర్తని అని చెప్పుకున్నారు. సో సనాతన ధర్మకర్తగా మారిపోయారు అనమాట 2014 నుంచి 2024కి వచ్చేసరికి. 24 నుంచి అలా ఉండిపోయారు. ఇక 25లో ఆవిర్భావ దినోత్సవం జరిగింది 12వ తారీఖున. సో ఒకసారి ఏది మాట్లాడతారో ఇంకొకసారి దానికి విరుద్ధంగా మాట్లాడతారు. ఆయన మాట్లాడిన మాటలే ఒకసారి మాట్లాడిన దానికి ఇంకొకసారి మాట్లాడిన దానికి పొంతన ఉండదు. ఫస్ట్ ఏది మాట్లాడారో దానికి కట్టుబడి ఉన్న దాఖలాలు అయితే కనుక చాలా సందర్భాల్లో లేవు. మరి అలాంటప్పుడు ఈ వ్యక్తి దేశ రాజకీయాల్లోకి వెళ్తే ఎలా ఉంటుంది అన్నది కూడా ఒకవైపు కొంతమంది రాజకీయ విశ్లేషకులు అవ్వచ్చు, యువత అవ్వచ్చు, జనసేన అభిమానులు అవ్వచ్చు, దీని గురించి కూడా చర్చించుకుంటున్నారు. ఇక ఇవాళ నుంచి అయితే కనుక 10th పరీక్షలు జరుగుతున్నాయి. 10th పరీక్షలు ఏప్రిల్ 1వ తారీఖు వరకు కూడా ఉంటాయి అని చెప్పేసి చెప్తున్నారు. ఇక మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అబూ ఖతల్ హతం. పాకిస్తాన్ లో కాల్చి చంపిన దుండగులు. మృతుడు లష్కరే తోయిబా కమాండర్. పాక్ లోని జీలం ప్రాంతంలో ఘటన. మొత్తానికైతే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అబూ ఖతల్ అయితే కనుక హతమయ్యారు అని చెప్పేసి చెప్పారు. దీంతో అయినా కొంతైనా తగ్గుతుందేమో ఉగ్రవాదం అన్నది చూడాలి మరి. ఇక గ్రోక్ ను గోకొద్దు. మహేష్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్య తిట్ల పురాణం. మాటకు మాట ఇచ్చి పడేస్తున్న ఏఐ చాట్ బాట్. బూతులకు బూతులు, గౌరవానికి గౌరవం. ఓ ఆట ఆడేసుకుంటున్న తెలుగు యువత. ఇంత మాస్ ఏంటి మస్క్ మామ అంటూ కామెంట్స్. సో ఏఐ రోబోతో అయితే కనుక చిట్ బాట్ లో ఏఐ మాటకు మాట ఇచ్చేస్తోంది ఏఐ అని చెప్పేసి ఇచ్చారు. అంటే బూతులు మాట్లాడితే బూతులకి బూతులు ఆన్సర్ ఇస్తుంది, గౌరవంగా మాట్లాడితే గౌరవంగానే ఆన్సర్స్ ఇస్తుంది. అంటే తెలుగు యువత అయితే కనుక దీన్ని ఒక ఆట ఆడేసుకుంటున్నారు అని చెప్పేసి ఇచ్చారు. ఇక ఎలాంటి మస్క్ ఉద్దేశించి ఇంత మాస్ ఏంటి మస్క్ మామ అంటూ జోరుగా కామెంట్స్ అయితే కనుక పెడుతున్నారు అని చెప్పేసి ఇచ్చారు. ఇక మరో వార్తాపత్రిక ఆంధ్రజ్యోతి చూసుకుంటే కనుక సునీత విలియమ్స్ రాకకు మార్గం సుగమం. ఐఎస్ఎస్ తో అనుసంధానమైన స్పేస్ ఎక్స్ వ్యోమనౌక 4 వ్యోమగాములను తీసుకెళ్లిన క్రూ డ్రాగన్ 10 సునీత విల్మోర్లతో 20న తిరిగి భూమి మీదకు వచ్చే అవకాశం. సో ఈ నెల 20వ తేదీన అయితే కనుక సునీత విలియమ్స్ అలాగే విల్మోర్ బస్ లో అయితే కనుక భూమి మీదకు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఇచ్చారు. అంటే వాళ్ళ రాకకి మార్గం సుగమం అయింది అని చెప్పేసి చెప్పారు. ఏదైతే క్రూ 10 ఉందో, క్రూ డ్రాగన్ 10 ఉందో, ఇది అంతరిక్షంలోకి అంటే 4 వ్యోమగాములని తీసుకెళ్ళింది. ఆ క్రూ 10 ఏదైతే ఉందో దాంట్లోనే తిరిగి భూమి మీదకు సునీత విలియమ్స్ అలాగే విల్మోర్ బస్ లో వచ్చే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు.
ఇక మేం పడికి రామా పోస్టింగుల్లో వివక్షపై ప్రమోటీల ఆవేదన. కీలక బాధ్యతలన్నీ ఆర్ఆర్ కేడర్ ఐఏఎస్ లకేనా? రాష్ట్ర సర్వీసుల నుంచి ఐఏఎస్ లుగా పదోన్నతి సాధించిన అధికారులకు అన్యాయం. కార్పొరేషన్లు పనిలేని విభాగాలక కలెక్టర్ల జేసీ పోస్టుల భర్తీలలో చిన్న చూపు. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఒక్కరూ లేరు. గగ్గోలు పెడుతున్న ప్రమోటీ ఐఏఎస్ లు. వేర్వేరుగా కొందరు అధికారుల భేటీలు, చర్చ. సీఎం ను కలిసి విన్నవించాలని ప్రయత్నాలు. సో ఎవరైతే కనుక అంటే ప్రమోషన్ పొందారో ఐఏఎస్ లు వాళ్ళకి కీలక పోస్టింగ్లు అయితే ఇవ్వలేదు. అలాగే కలెక్టర్లు అవ్వచ్చు, జాయింట్ కలెక్టర్స్ అవ్వచ్చు, వీళ్ళ పోస్టుల భర్తీలోనూ చిన్న చూపు చూపిస్తున్నారు. ఇక వీళ్ళని ముఖ్యంగా కార్పొరేషన్లు చిన్న విభాగాలకు అంటే పనిలేని విభాగాలకి వేశారు. ఎందుకు ఈ వివక్ష అని చెప్పేసి ప్రమోషన్ ఎవరైతే పొందారో ఆ ప్రమోటీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పేసి ఇచ్చారు. ముఖ్యంగా వీళ్ళైతే కనుక సీఎం ని కలిసి ఈ ప్రాబ్లమ్స్ ని విన్నవించాలి, సీఎం కి తెలియజేయాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నారంట. దీనికి సంబంధించి కొంతమంది అధికారులు వేరువేరుగా భేటీ అవుతున్నారని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు. ఇక మరో వార్త, అభివృద్ధికి మళ్లీ మోక్షం. జగన్ ఏలుబడిలో ఆగిన ఎన్నో పనులు ఇప్పుడు పట్టాలపైకి. నిధుల కొరత ఉన్నా కూటమి ప్రభుత్వం చొరవ. రోడ్లు, భవనాలు, కాలువలు, వంతెనలు పనులు చకచక. పెండింగ్ బిల్లులు చెల్లింపు. ప్రారంభించని పనులు పూర్తి చేయాలని స్థానికుల ఎదురు చూపులు. వేగంగా తమ్మిలేరు పనులు. ఏదైతే జగన్ హయాంలో ఆగిన పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వము వాటిని ముందుకు తీసుకెళ్తోంది. అంటే నిధుల కొరత ఉన్నప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం చొరవ చూపి ఆ పనుల్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్తోంది అని చెప్పేసి ప్రధానంగా ఇచ్చారు. ముఖ్యంగా రోడ్లు, భవనాలు, కాలువలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన వంతెనలు, ఈ పనులన్నీ చకచక వేగంగా చేస్తున్నారు. ఇక పెండింగ్ బిల్లులు ఏవైతే చెల్లించాల్సిన ఉన్నాయో అవి కూడా చెల్లిస్తున్నారు అని చెప్పేసి ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో వార్త ఇచ్చారు. ఇక సద్విమర్శ, ప్రజాస్వామ్య ఆత్మ. ఆరోపణకు విమర్శకు చాలా తేడా ఉంది. ఆర్ఎస్ఎస్ జీవిత పరమార్థం తెలిపింది. ఎవరికైనా చావు తప్పదు, భయపడకూడదు. గుజరాత్ అల్లర్ల విషయంలో నాపై దుష్ప్రచారం. కోర్టులు విచారణ జరిపి విముక్తి కల్పించాయి. ట్రంప్ తో అనుబంధం, మా ఇద్దరికి దేశమే ఫస్ట్. లెక్స్ ఫ్రీడ్మన్ షోలో ప్రధాని నరేంద్ర మోడీ. నిన్న అయితే కనుక లెక్స్ ఫ్రీడ్మన్ ఆ పాడ్కాస్ట్ లో అయితే ప్రధాని నరేంద్ర మోడీ కొన్ని వ్యాఖ్యలు చేశారు. దేశం గురించి, అలాగే ప్రపంచ దేశాల గురించి, ఆర్ఎస్ఎస్ గురించి, దేశంలో చేయబోయే అభివృద్ధి గురించి, ట్రంప్ కి తనకి ఉన్న సాన్నిహిత్యం గురించి ఇవన్నీ మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో మోడీ చెప్తున్నది ఏంటంటే కనుక ఆరోపణకి విమర్శకి చాలా తేడా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇక ఏదైతే ఆర్ఎస్ఎస్ ఉందో అది జీవిత పరమార్థం తెలిపింది నాకు అని చెప్పేసి చెప్పారు. ఇక ఎప్పుడైనా ఏ మనిషికైనా చావు అనేది వస్తుంది, దానికి ఎందుకు భయపడకూడదు అని చెప్పారు. ఇక గుజరాత్ అల్లర్ల విషయంలో అయితే కనుక నా పైన చాలా ఆరోపణలు వచ్చాయి, కాకపోతే కోర్టు విచారణ జరిపి వాటి నుంచి నాకు విముక్తి కల్పించింది అని చెప్పారు. ఇక ట్రంప్ తో ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుతూ మా ఇద్దరికి దేశమే ఫస్ట్, ట్రంప్ చాలా మొండోడు, ముక్కుసూటి వ్యక్తిత్వం కలవాడు అని చెప్పేసి కూడా చెప్పారు. మొత్తానికి అయితే కనుక అంటే పాడ్కాస్ట్ ఇక్కడ ఫోటో ఇచ్చారు. పాడ్కాస్టరు, కంప్యూటర్ శాస్త్రవేత్త లెక్స్ ఫ్రీడ్మన్ తో ప్రధాని నరేంద్ర మోడీ అని చెప్పేసి. సో ఆ పాడ్కాస్ట్ లో అయితే కనుక చాలా విషయాలు అడగడం జరిగింది. దీనికి సంబంధించి మోడీ తనదైన స్టైల్లో సమాధానాలు చెప్పారనేసి మనకు తెలుస్తోంది. దస్తగిరిని ముక్కలుగా నరికేస్తూ వివేక కేసులో అవినాష్ రెడ్డి, జగన్లు మీ అంత చూస్తున్నారు. అప్రూవర్ దస్తగిరి భార్య శబానాకు బెదిరింపు. ఇంట్లోకి చొరబడి వైసీపీ మహిళా కార్యకర్తల దాడి. ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోలేదు శబానా. సో వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎవరైతే ప్రధాన సాక్షులు ఉన్నారో వాళ్ళు ఒక్కొక్కరిగా మరణించారు. ఇప్పుడు దస్తగిరి ఉన్నారు, ఆయన ముఖ్య సాక్షి. ఇంతకు ముందే ఆయన చెప్పారు, నాకు ప్రాణాపాయం ఉంది, నాకు రక్షణ కల్పించండి, నన్ను కూడా చంపేస్తారేమో అని చెప్పేసి. అయితే పోలీసులు మరి దానిపైన ఎంతవరకు ఆయనకి రక్షణ కల్పిస్తున్నారు అన్న విషయం పక్కన పెడితే కనుక కల్పించలేదు అని ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే కనుక వివేకానంద రెడ్డి హత్య కేసులో అందరూ చనిపోయారు. ఇక అవినాష్ రెడ్డి, జగన్లోని ఎంత చూస్తారు అని చెప్పేసి దస్తగిరి భార్య శబానాని అయితే కనుక కొంతమంది వైసీపీ మహిళా కార్యకర్తలు దాడి చేసి ఆమెను భయపెట్టించారు అని చెప్పేసి, బెదిరించారు అని చెప్పేసి ఇక్కడ వార్త అయితే కనుక ఇచ్చారు ఆంధ్రజ్యోతిలో. అప్రూవర్ గా దస్తగిరిని మారమని చెప్పమని చెప్పేసి ఆయన వైఫ్ శబానాకి అయితే కనుక వీళ్ళు బెదిరించారు అని చెప్పేసి ఇచ్చారు. మరి దీనిపైన ఇప్పటికైనా సరే పోలీసులు రక్షణ కల్పిస్తారా లేదా ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనేది చూడాలి. ఇక మరో వార్తాపత్రిక చూసుకుంటే కనుక ఈనాడు.
రైతుల గోడు వినండి సార్. కంది, శనగ, జొన్న, పెసర, మినుముకు గిట్టుబాటు కాని ధరలు. మిరప కాస్త పెరిగిన దక్కని ఊరట. మార్కెట్ కొనుగోలు అంతంత మాత్రమే. అది సమాచారం కరువే. అయిన ధరలు బాగున్నాయంటూ అధికారుల నివేదికలు వ్యవసాయ మంత్రికి తెలియకపోతే ఎలా? ప్రజాప్రతినిధులకు పట్టడం లేదంటున్న అన్నదాతలు. ఆదుకోవాలని కోరినా కూడా పంటలకు మార్కెట్ ధరలు ఎలా ఉన్నాయి, రైతులకు మద్దతు ధరలు అందుతున్నాయా లేదా అనే విషయంపై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు దృష్టి పెట్టడం లేదనే మాట వినిపిస్తోంది. అధికారులు ఇచ్చే లెక్కలతో అంతా బాగుందనే ధరల్లో ఉంటున్నారు. 96,000 టన్నుల కందుల సేకరణ లక్ష్యంగా పెట్టుకుంటే ఇప్పటికి 23,000 టన్నులే సేకరించారంటే జాప్యానికి కారణాలేంటి? అమ్ముకోవడంలో రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులు ఏమిటి అనేది తెలుసుకునేందుకు ప్రయత్నించడం లేదు. ఇటీవల నంద్యాల జిల్లా ప్రజాప్రతినిధులు సీఎం చంద్రబాబుతో పాటు మంత్రిని కలిసి జొన్న, వరి రైతులు నష్టపోతున్నారని ఆదుకోవాలని కోరారు. అయినా జొన్న సేకరణకు ఇప్పటికీ అనుమతులు రాలేదు. సో మరి రాష్ట్ర ప్రభుత్వం మనం నిన్న కూడా చెప్పుకున్నాము, రైతులు అంటే రైతుల మీద ఎందుకు వివక్ష చూపిస్తోంది అసలు ప్రభుత్వము? వ్యవసాయ శాఖ ఇప్పుడు అచ్చెన్నాయుడిని కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు రైతులు. ఈ కనీసము అంటే మార్కెట్ కొనుగోలు అంతంత మాత్రమే ఉంది, దానికి సంబంధించిన సమాచారం కూడా అందడం లేదు. కానీ అయినా ధరలు బాగున్నాయి అంటూ అధికారులు నివేదికలు ఇస్తున్నారు. కనీసం వ్యవసాయ మంత్రికి కూడా ఇది తెలియకపోతే ఎలా అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి వ్యవసాయ శాఖ మంత్రిగా ఎందుకున్నట్టు అచ్చెన్నాయుడు? ఇప్పుడు చంద్రబాబు నాయుడికి రైతులు కలిసి నంద్యాల జిల్లాలో చెప్పారు. అంటే నంద్యాల జిల్లా ప్రతినిధులు అయితే కనుక సీఎం చంద్రబాబుతో పాటు మంత్రిని కలిసి జొన్న, వరి రైతులు నష్టపోతున్నారని ఆదుకోవాలని కోరారు. అయినా సరే జొన్న సేకరణలో ఇప్పటికీ అనుమతులు రాలేదు. మరి ఇంత చేస్తున్నా, ఇంత జరుగుతున్నా కూడా సీఎం దృష్టికి తీసుకెళ్లారు. జొన్న సేకరణకైతే ఇప్పటి వరకు ఏమీ అనుమతులు రాలేదు. మరి వ్యవసాయ శాఖ మంత్రికి ఇవన్నీ తెలియకపోతే ఎలా అని చెప్పేసి రైతులు ప్రశ్నిస్తున్నారు. అచ్చెన్నాయుడు గారు దీనికి మీరు ఇప్పుడైనా సరే మిర్చి కి గిట్టుబాటు ధరలో అలా చేశారు, కనీసం ఇప్పుడన్నా చెప్పండి సమాధానం. మీరు మీకు వ్యవసాయ శాఖ మంత్రి నిర్వహించడం రాకపోతే కనుక, ఆ బాధ్యతలు తెలియకపోతే కనుక, లేదా రైతుల గురించి తెలియకపోతే మీరు వేరే వాళ్ళకి ఇచ్చేసేయండి ఆ మంత్రి పదవి. ఎందుకు రైతులతో ఆడుకుంటారు? లేదంటే మీరు ఒకసారి పంట పొలంకి మీరు వెళ్ళి ఒక పంట వేసి ఆ పంట పండించేంత వరకు ఏం ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి, ఎంత కష్టం ఉంటుంది అన్నది ఒకసారి మీరు ఒక పంట పండించి చూడండి. ఆ పనన్నా చేయండి, అప్పుడైనా వాళ్ళ కష్టాలు అర్థమవుతాయేమో. మీరు సీఎం మీద ఒత్తిడి తీసుకురావాలి. ఒకవేళ సీఎం గారు ఈ విషయంలో కొంచెం అటు ఇటుగా ఉంటే సీఎం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత మీ పైన ఉంది, రైతుల పక్షాన నిలబడి. మరి రైతుల మీద ఎందుకు ఇంత వివక్ష చూపిస్తారు? టెక్నాలజీ ఒకటి ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందదు. రైతులు లేకపోతే మీరే కాదు, మనుషులు ఎవరూ లేరు. ఏం తింటారు, ఏం బతుకుతారు? ఎన్నిసార్లు చెప్పినా అర్థం కదా మీకు? అసలు కంది, శనగ, జొన్న, పెసర, మినుముకు గిట్టుబాటు కాని ధరలు. మిర్చి కొంత రేటు పెరిగినా కూడా దక్కడి ఊరట అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ రైతు ఆవేదన. అసలు రైతుల కోడ్ ఎందుకు వినరు మీరు? ఇక్కడ ఈనాడులోనే ఇచ్చారు కదా రైతుల కోడ్ వినండి సార్ అని. ఎందుకు వినరు మీరు? అసలు మీ ప్రభుత్వం ఉన్నది ఎందుకు? ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. వ్యవసాయం చేసే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. మీరు వాళ్ళని నిర్లక్ష్యం చేస్తే ఇంకా ఏ విధంగా రాష్ట్రం ముందుకెళ్తుందని అనుకుంటున్నారు? ఎంతసేపు టెక్నాలజీ అని టెక్నాలజీని పట్టుకునే ఉంటారా? లేకపోతే మహిళా సాధికారత అంటారు, పొన్నదన్నా పూర్తిగా చేస్తున్నారా? అది చేయట్లేదు. ఏదైతే సక్రమంగా చేస్తున్నారు. ఇంకా ఈ డిప్యూటీ సీఎం గారు మాటలు చెప్తారు కానీ ఎక్కడ పోయి ఉంటారో ఆయనకే తెలియదు. ఇవన్నీ కళ్ళకు కనిపించట్లేదా మీకు ఎవరికి? మొన్న పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో అని అంతసేపు మాట్లాడారే, కనీసం ప్రజల సమస్యల గురించి, ప్రజలకు ఇచ్చిన గ్యారంటీల గురించి మీరు ఏమైనా మాట్లాడారా? సరే, అప్పుడు మాట్లాడలే. ఇప్పుడేమైంది? న్యూస్ పేపర్లు ఇంతగానం రాస్తున్నాయి కదా, ఇంతగానం చెప్తున్నాయి కదా, చెప్పారు, మీ దృష్టికి తీసుకొచ్చారు సీఎం గారి దృష్టికి. అయినా కూడా జొన్న సేకరణకు అనుమతులు రాలేదు. మరి ఎందుకు ఉన్నట్టు? మీకు చేత కాకపోతే చెప్పండి, వేరే వాళ్ళకి ఇవ్వండి ఎవరికైనా. అచ్చెన్నాయుడు గారు మీరు వ్యవసాయ శాఖ మంత్రిగా పనికిరారని చాలా మంది ప్రజలు ఇప్పటికే అనుకున్నారు. ఎప్పుడంటే మిరపకి మీరు ఎప్పుడైతే కనుక మిర్చి ధరకి గిట్టుబాటు ధర లేదు అంటే ఇప్పుడు తక్కువగా ఉంది, అందుకని చెప్పేసి కొద్ది రోజులు వాటిని గోదాముల్లో పెడితే వేచి ఉంటే కనుక ఎగుమతులు పెరిగే అవకాశం ఉంది, అప్పుడు అమ్ముకుంటే కనుక లాభాలు వస్తాయి కదా అన్న ఈ ఉద్దేశంతోనే మేము మిర్చికి మద్దతు ధర ప్రకటించలేదు అని చెప్పాం. మీ తిక్క లాజిక్ వల్ల ఎంత నష్టపోయారో ప్రజలు, రైతులు వాళ్ళకి తెలుసు. ఇప్పుడు కూడా అట్లాంటి లాజిక్లే ఉపయోగిస్తారు. ఇక్కడ కూడా ఓ పని చేయండి, మీరు ప్రతి రైతుకి ఏ పంట పెట్టినా సరే ఆ పంట స్టార్టింగ్ విత్తనాలు ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి ధాన్యం కోతకి వచ్చి ధాన్యం ఇంటికి చేరే వరకు ఏదైతే ఖర్చు ఉందో అది మొత్తం ప్రభుత్వమే భరించండి. ప్రతి రైతు విషయంలోనూ అదే చేయండి. అప్పుడు మీకు తెలుస్తుంది ఒక రైతు పడే కష్టము, దానికి ఎంత పెట్టుబడి పెట్టాలి, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు డబ్బులు. వాళ్ళు అప్పులు చేసి తీసుకొస్తున్నారు చాలా మంది రైతులు.
చేసి పెట్టుకున్న తర్వాత పంట పండిన తర్వాత దాన్ని అమ్ముకోవడానికి కూడా సరైన ఇది లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు? అప్పులకేమో వడ్డీలు పెరిగిపోతా ఉంటాయి. మీరు ఇచ్చే అన్నదాత సుఖీభావ కింద 20,000 ఇస్తామని చెప్పారు, ఎప్పుడు ఇస్తారు? అది అది కూడా 3 విడతల్లో ఇస్తే ఎట్లా సరిపోతుంది అనుకుంటున్నారు? మిగతా వాళ్ళకేమో ఒక విడతలోనే, అంటే వేరే పథకాలకేమో వెంటనే ఇచ్చేస్తారు, రైతన్నలకేమో 3 విడతల కింద ఇస్తారా? గత ప్రభుత్వం కూడా 2 విడతల కింద ఇచ్చింది. వాళ్ళు 2 విడతల కింద ఇచ్చారని మీరు 3 విడతల కింద ఇస్తారా? ఏంది అన్యాయము రైతుల మీద? ఏమనుకుంటున్నారు రైతుల గురించి? 3 విడతల కింద ఇస్తే మీరు ఇచ్చే 20,000ని 3గా డివైడ్ చేసి ఇస్తే ఇప్పుడు ఒక యూరియా మూట ఎంత ఉందో మీకు తెలుసా రేటు? ఒక మందు పంట పొలానికి అవసరమైన, ఏ పంటకైతే అవసరమై ఉంటుందో దాన్ని కొనాలంటే ఎంత అవసరం అవుతుందో తెలుసా? ఒక కూలీకి ఎంత చెల్లిస్తున్నారో తెలుసా మీకు? ఇవన్నీ ఏమి పట్టించుకోకుండా మీరు 3 దఫాలుగా అన్నదాత సుఖీభావ కింద ఇస్తాము అని చెప్పి, అది ఎప్పుడు ఇస్తారో తెలియదు. మాటలేమో చెప్తూ ఉన్నారు, అప్పుడు ఇస్తాము ఇప్పుడు ఇస్తాము అని చెప్పేసి. ఎప్పుడు ప్రారంభిస్తారో తెలియదు. ఆ ఇచ్చేది పోనీ 20,000 ఇస్తే ఒకేసారి ఏదో ఒకదానికన్నా వస్తుంది. ఆ ఇచ్చేది 3 దఫాలుగా ఇస్తే దేనికి వస్తుంది? ఎందుకు ఆ మాత్రము ఇది లేకోకుండా ప్రవర్తిస్తున్నారు? అసలు రైతుల మీద ఏంటి మీ కక్ష చెప్పండి ఫస్ట్. దీన్ని చూస్తే రైతులు అదే వాపోతున్నారు. ఎందుకు ప్రభుత్వం ఇప్పుడు కాదు ప్రతిసారి అదే, ఎందుకు మా మీద ఇంత కక్ష సాధిస్తోంది ప్రభుత్వము? మేమేం పాపం చేశాము? మేము దేశానికి అన్నం పెడుతున్నాము, దేశానికి అన్నం పెట్టే రైతుకి ఇచ్చే గౌరవం ఇదేనా? మేము పంట పండించుకుంటాము, కనీసం ఆ పంటని అమ్ముకోవడానికి కూడా మాకు ఈ కష్టాలు ఏంటి? ఇంకొక వైపు ఏమో దిగుబడి ఉంటే రేటు ఉండదు, రేటు ఉంటే దిగుబడి ఉండదు, మధ్యలో ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోవడాలు ఎన్ని ఉంటాయి, రైతుల కష్టాలు ఎన్ని ఉంటాయి. ఎలా చెప్తే మీకు అర్థం అవుతుంది? ఏ భాషలో చెప్తే మీకు అర్థం అవుతుంది? వింటున్నారు అచ్చెన్నాయుడు గారు, సీఎం గారు? మీరెందుకు అంత కామ్ గా ఉంటున్నారు? మీకు కూడా అర్థం కావట్లేదా? మీరు రైతు కుటుంబం నుంచి రాలేదా? మీ ఇప్పటి నుంచి అన్నదాత సుఖీభావ కింద 20,000 ఇవ్వడం కాదు, రైతు పంట పెట్టేటప్పటి నుంచి పంట కోతకి వచ్చి దాన్ని అమ్మేదాకా ఎంత వరకు ఖర్చు ఉంటుందో ప్రతి రైతుకి అంత కేటాయించండి. అప్పుడు మీకు తెలుస్తుంది రైతు విలువ. ఇంత నిర్లక్ష్యం పనికి రాదు. వ్యవసాయ శాఖ మంత్రి అని చెప్పుకుంటూ తిరిగితే సరిపోదు. వ్యవసాయ శాఖ మంత్రి అన్న తర్వాత అసలు అది ఎంత ఇంపార్టెంట్ శాఖ, మీరు దాంట్లో ఎంత చేయొచ్చు రైతులకి, ఏమీ పట్టించుకోకుండా మీరు రాజకీయాలు మాట్లాడుకునే దానికి అయితే కనుక ఎందుకు ఇంకా మీకు మంత్రుల పదవులు, శాఖలు ఇవన్నీ? ఆసక్తి ఉన్న వాళ్ళు, శాఖలు చాలా మంది ఉన్నారు కదా, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి ఇవ్వండి శాఖలు. మాట్లాడితే ఏమో లాజిక్లు ఉండవు. లాజిక్లు ఏంది? రైతుల విషయంలో కూడా, అంటే వాళ్ళ పంట అమ్ముకోవడానికి కూడా ఒక్కొక్కసారి లాజిక్లు మాట్లాడతారు. మీకు ఏ రకంగా ఏ భాషలో ఎట్లా చెప్తే అర్థమవుతుందో మీరు చెప్పండి, అట్లా చెప్తారు. అయినా కూడా మీకు అర్థం కాకపోతే ఓపెన్ చేయండి, పంట పొలానికి డబ్బులు మీరే పెట్టుకోండి, ఈ ధాన్యాన్ని అంతా కూడా మీరే కొనుగోలు చేసి, అంటే రాష్ట్ర ప్రభుత్వము మీరు చెల్లించండి, మీరు కొనుగోలు చేసి మీ దగ్గర పెట్టుకోండి. ఎప్పుడు రేట్లు వస్తే కనుక అప్పుడు మీరు అమ్ముకోండి. ఇప్పుడు ఏంటంటే కనుక గిట్టుబాటు కాలేదు కొన్ని పంటలకి ధరలు అని చెప్పేసి చెప్తున్నారు కదా, మీరు గిట్టుబాటు అయ్యేలాగా రైతులకి అన్యాయం జరగకపోకుండా, వారి కష్టాన్ని వృధా చేయకుండా వాళ్ళు మళ్ళీ పంట పెట్టి దాన్ని పండించాలి, రాష్ట్రానికి వెన్నుదన్నుగా నిలవాలి అంటే కనుక రాష్ట్ర ప్రభుత్వము ఈ పంటల్లో ఏదైతే పంట వచ్చిందో దీన్నంతా రాష్ట్ర ప్రభుత్వమే మంచి ధరకి కొనుక్కొని మీరు ఏం చేస్తారో ఆ తర్వాత చేసుకోండి. రైతులకైతే కనుక నష్టం జరగకుండా చూసుకోండి. అచ్చెన్నాయుడు కనీసం ఈ సలహాన్న ఇస్తారా లేదా? ఇంకా మరో ముఖ్యమైన వార్తాపత్రిక సాక్షి చూస్తే కనుక, సర్కారు బడికి తాళం, 60 కంటే తక్కువ మంది విద్యార్థులు ఉన్న స్కూళ్ల మూసివేతకు రంగం సిద్ధం. దీంతో 32,596 ప్రైమరీ స్కూళ్లలో చదువుతున్న పిల్లలపై భారం. కూటమి సర్కార్ నిర్ణయాలతో వేలాదిగా మూతపడినట్లే. 1 నుంచి 5వ తరగతి చదవాలంటే 5 కిలోమీటర్లు వెళ్లాల్సిందే. విలీనం పేరుతో భారీగా స్కూళ్లను కూల్చేందుకు రంగం సిద్ధం. ఎంఈఓల ద్వారా టీచర్లపై ఒత్తిళ్లు. పాఠశాల కమిటీలతో చెప్పించాల్సిన బాధ్యత టీచర్లదే, లేదంటే ప్రత్యక్షంగా కలెక్టర్ల ఎదుట హాజరై వివరణ ఇవ్వాల్సిందే. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తెచ్చిన విద్యారంగ సంస్కరణలను భ్రష్టు పట్టించిన కూటమి సర్కార్ ఆ నిర్వాకాలను పరాకాష్ఠగా తాజా అడుగులు. సో సర్కారు బడికి అయితే కనుక తాళం పడింది అని చెప్పేసి వార్త ఇచ్చారు. 60 కంటే తక్కువ మంది విద్యార్థులు ఉంటే ఆ స్కూళ్ల మూసివేతకు రంగం సిద్ధం చేస్తున్నారు. దీంతో 32,596 ప్రైమరీ స్కూళ్లలో చదువుతున్న పిల్లలపై అయితే కనుక ఎఫెక్ట్ పడుతోంది. మరి కూటమి సర్కార్ నిర్ణయాలతో వేలాదిగా స్కూల్స్ మూతపడినట్లే అని చెప్పేసి అంటున్నారు. మరి 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదవాలంటే 5 కిలోమీటర్లు వెళ్లాల్సిందే అంట. మరి 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదివే పిల్లలు 5 కిలోమీటర్లు వెళ్ళాలంటే బస్ ఫెసిలిటీ పెడుతోంది ప్రభుత్వము. మరి బస్ ఫెసిలిటీ పెట్టాలి కదా, డ్రాప్ అవుట్స్ లేకోకుండా అందరినీ చదివించాలి, అందరూ చదువుకోవాలి, పిల్లలందరూ డ్రాప్ అవుట్స్ ఉండకూడదనే కదా ప్రభుత్వ ఉద్దేశం, అదే కదా. మరి అలాంటప్పుడు ఈ పిల్లలకి ఎవరైతే 60 మంది విద్యార్థులు ఉన్న స్కూల్స్ ని క్లోజ్ చేస్తున్నారో
ఇప్పుడు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు వెళ్ళాలి అంటే కనుక, చదువుకోవాలి అంటే 5 కిలోమీటర్లు వెళ్ళాలి. చిన్న పిల్లలు వాళ్ళు ఒకరు వెళ్ళలేరు, పేరెంట్స్ వెళ్ళి దింపి రావాల్సిన పరిస్థితి. ఇది అందరికీ కుదురుతుందా? ఎందుకంటే చాలా మంది ప్రభుత్వ స్కూల్స్ లో చదివేది పిల్లలు మధ్య తరగతి అంతకంటే ఇంకా కింది స్థాయి పేద ప్రజల పిల్లలు చదువుతారు. మరి వాళ్ళు పొద్దున్నే పనులకు వెళ్ళిపోతారు. ఈ పిల్లలు మరి స్కూల్ కి ఎలా వెళ్తారు? మీరు రవాణా వ్యవస్థ ఏర్పాటు చేశారా? మరి 1వ తరగతి నుంచి 5వ తరగతి పిల్లలు 5 కిలోమీటర్లు వెళ్ళాలంటే ఇవన్నీ ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నారా? రవాణా వ్యవస్థ ఏర్పాటు చేసి అప్పుడు పిల్లలు ప్రతి గ్రామంలో అంటే ఎవరికైతే కనుక 5 కిలోమీటర్ల దూరం ఉందో స్కూల్ దగ్గరలో కాకోకుండా వాళ్ళందరికీ రవాణా వ్యవస్థ ఏర్పాటు చేసి అప్పుడు ఇట్లాంటివి చేయండి. లేకపోతే మీరే నిర్దాక్షిణ్యంగా పిల్లల చదువుల్ని ఆపిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు పేరెంట్స్ లో అదొక భయం పట్టుకుంది, మేమేమో పనులకు వెళ్ళిపోతాం, పిల్లలు ఎట్లా స్కూల్కి పోతారని. 1వ తరగతి నుంచి 5వ తరగతి అంటే చిన్నపిల్లలు వాళ్ళు. ఇక విలీనం పేరుతో భారీగా స్కూళ్లను కుదించేందుకు రంగం సిద్ధం. ఎంఈఓల ద్వారా టీచర్లపై ఒత్తిడి తీసుకొస్తున్నారంట. ఇది ఏమన్నా న్యాయంగా ఉందా? అంటే బడులన్నీ కూడా నిర్వీర్యం చేసేస్తున్నారా మీరు? ప్రత్యామ్నాయ మార్గాలు చూడడం అంటే ఇవా ప్రత్యామ్నాయ మార్గాలు? మీకు ఇట్లా అర్థమైందా ప్రత్యామ్నాయ మార్గాలు అంటే? అసలు ప్రభుత్వం ఏం చేస్తుందో అర్థమవుతుందా? లోకేష్ గారు, మీరు ఏంటి విద్యాశాఖ మంత్రి, మీరు మంచిగా చదువుకున్నారు, ఫారెన్ లో కూడా చదువుకొని వచ్చారు. ఇప్పుడు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదవాలంటే 5 కిలోమీటర్లు వెళ్ళాలి పిల్లలు. రవాణా వ్యవస్థ ఏర్పాటు చేస్తారు, మరి ఏర్పాటు చేసి పంపిస్తే బానే ఉంటది. మరి మీరు రవాణా వ్యవస్థ ఏర్పాటు చేయకోకుండా అంత దూరం వెళ్ళాలి పిల్లలు అంటే ఎలా వెళ్ళి చదువుకుంటారు? విలీనం పేరుతో స్కూళ్లను కుదించేందుకు రంగం సిద్ధం చేస్తూ ఎంఈఓల ద్వారా టీచర్లపై ఒత్తిడి తెస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఇచ్చారు. ఇక పాఠశాల కమిటీలతో అయితే కనుక చెప్పించాల్సిన బాధ్యత టీచర్లదంట. అంటే బలవంతంగా చేస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ ముఖ్యంగా ఈ వార్తా కథనంలో తెలుస్తోంది. ఎందుకు ఇట్లా చేస్తున్నారు? మంచిగా నడుస్తున్నాయి కదా స్కూల్స్. పొడి తక్కువ, ఇప్పుడు 60 కంటే తక్కువ మంది విద్యార్థులు ఉన్న స్కూళ్ళను మూసివేస్తాం అంటున్నారు. 60 కంటే తక్కువ మంది ఉన్న స్కూల్స్ ని మూసేసే బదులు ఇంకొక అంటే ఇంకొక దగ్గరలో ఉంటాయి కదా, ఇప్పుడు పల్లెల్లో చాలా దగ్గరలోనే ఉంటాయి చాలా చోట్ల, వాటిని కలపండి. లేదా స్కూళ్ళలో విద్యార్థుల సంఖ్య పెరగడానికి అవగాహన కార్యక్రమాలు చేపట్టండి. ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచిస్తే కనుక చాలానే ఉన్నాయి. దానికి సంబంధించిన ఉన్నతాధికారులు లేదా విద్యాశాఖ నిపుణులు వీళ్ళతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి. కానీ సరే, ఒక నిర్ణయం తీసేసుకున్నారు మీరు, పోయి దానికి తగ్గట్టు ఏమన్నా అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నారా? ఇక్కడైతే కనుక ఎక్కడ పాయింట్ అయితే కనుక రాలేదు. మరి దానికి సంబంధించి అంటే స్కూల్స్ అంత దూరంలో 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు అంత చిన్న పిల్లలు ఎలా వెళ్ళగలుగుతారు? వాళ్ళకి రవాణా వ్యవస్థ ఉందేమో ఏదైనా ఇచ్చారు న్యూస్ అనుకుంటే, దానికి సంబంధించి అయితే కనుక మీరు ఎక్కడ రవాణా వ్యవస్థ ఏర్పాటు చేసినట్టు ఎక్కడ లేదు. మరి లోకేష్ గారు, మీరు ఎందుకు ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? ఇక్కడ పాఠశాల కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలంలో పాఠశాలను విలీనం చేయవద్దంటూ నిరసన తెలుపుతున్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు. అంటే ఈ ఫోటో పాతది, ఫైల్ ఫోటో అని ఇచ్చారు. మరి విద్యార్థుల జీవితాలతో ఎప్పుడు ఆట ఆడుకోకూడదు, అది మీ అందరికీ తెలుసు. ఇప్పుడు మీరు స్కూల్స్ ని ఇలా విలీనం చేయడం వల్ల, అది కూడా దూరంగా, అంత దూరం అంటే పిల్లలు ఎలా వెళ్తారు? ఫస్ట్ అది ఆలోచించండి ఒకసారి. ఇక్కడ సార్, మేడం, మండల విద్యాశాఖాధికారులకు తెలియజేయనది గౌరవ జిల్లా కలెక్టర్ గారు తెలియజేసిన సమాచారం ప్రకారం మ్యాపింగ్ పాఠశాలను 7 కిలోమీటర్ల లోపు గుర్తించి వివరాలు అందజేయమని తెలిపి ఉన్నారు. దానికి అనుగుణంగా గూగుల్ షీట్ నందు డేటా మార్పు చేయబడినది. మార్పు చేయబడిన పాఠశాలకు తప్పనిసరిగా డిస్టెన్స్ నమోదు చేయగలరు. అలాగే ఎస్ఎంసి తీర్మానాలు ఎన్ని పాఠశాలల్లో అంగీకారం, ఎన్ని పాఠశాలల్లో తిరస్కారం జరిగినవి నమోదు చేయగలరు. తిరస్కారం జరిగిన పాఠశాలలకు సంబంధించిన తీర్మాన పత్రం, తేదీ, పూర్తి వివరాలతో ఈ రోజు ఉదయం 11:30 లోపు అందజేయగలరని తెలిపి ఉన్నారు. సమాచారం అందించిన మండల విద్యాశాఖాధికారులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యక్షంగా హాజరు కావాల్సి ఉంటుంది. జిల్లా విద్యాశాఖాధికారి కడప. ఎంఈఓలకు కడప డిఈఓ జారీ చేసిన ఆదేశాలు ఇవి. ఒక ప్రణాళికాబద్ధంగా ఒక ప్రాతిపదికన మీరు వెళ్ళండి, బాగుంటది. ఇక్కడ పిల్లలు కూడా విలీనం చేయొద్దు అని చెప్పేసి ధర్నా చేస్తున్నారు. ఇది ఫైల్ ఫోటో, అంటే ఫోటో మాత్రం ఫైల్ ఫోటో. ఈ విలీనం చేసే ఒత్తిడితో అయితే కనుక టీచర్లు బెంబేలెత్తిపోతున్నారు అని చెప్పేసి కూడా న్యూస్ ఇచ్చారు. మరి దాదాపు మీరు ఇలా చేయాలి అనుకోవడం వల్ల 32,000కు పైగా ప్రైమరీ స్కూళ్ళ పైన అయితే కనుక తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది అని కూడా ఇస్తున్నారు. మరి మీరు ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ఈ ముందడుగు వేస్తున్నారా? లేకపోతే కనుక మీకు అన్న కాడికి సమాచారము అంటే పూర్తి సమగ్రంగా పరిశీలించుకోకుండా చేస్తున్నారా అన్నదైతే కనుక
పేరెంట్స్ లో ఒక ప్రశ్న అయితే కనుక నెలకొంది. మరి వీటన్నిటికీ మీరు సమాధానాలు చెప్తూ, అలాగే ఏదైతే 60 కంటే తక్కువ మంది స్టూడెంట్స్ ఉన్న స్కూల్స్ ని మూసేస్తామని చెప్తున్నారో, 1 నుంచి 5వ తరగతి వరకు స్కూల్స్ పిల్లలు 1 నుంచి 5వ తరగతి వరకు ఉన్న పిల్లలు 5 కిలోమీటర్లు, దాదాపు 5 కిలోమీటర్లు వెళ్ళి చదువుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి ఈ వార్తా కథనంలో ఏదైతే ఉందో, మరి 5 కిలోమీటర్లు వెళ్ళడానికి మీరు ప్రత్యామ్నాయ మార్గాలు ఏం చూపించారు పిల్లలు వెళ్ళి చదువుకోవడానికి? ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ పనులకు వెళ్ళిపోతారు. ఎందుకంటే ముఖ్యంగా ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకుంటున్నది మధ్యతరగతికి వాళ్ళు తక్కువ, పేదవాళ్ళు ఎక్కువ. మరి వాళ్ళు పనికి వెళ్తే కానీ పూట గడవదు. మరి వాళ్ళు పనులకు వెళ్ళిపోతే ఈ పిల్లలు ఎలా స్కూల్కి వెళ్తారు? 5 కిలోమీటర్లు ఏ రకంగా వెళ్ళగలుగుతారు చిన్నపిల్లలు? పోనీ కాలేజ్ స్టూడెంట్సా? సో దీనికి ఏమైనా ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేశారా? ఓవరాల్ గా మీరు ఈ స్కూల్స్ ని ఏదైతే విలీనం చేయాలనుకుంటున్నారో, అంటే మీరు అనుకున్న ప్రాతిపదికన ప్రకారము పూర్తిగా వివరాలు అయితే కనుక డీటెయిల్డ్ గా ఇలా చేస్తున్నాము, దీనికి ఇది ప్రత్యామ్నాయం అని చెప్పేసి పేరెంట్స్ కిను, స్కూల్ విద్యార్థులకి, స్కూల్ టీచర్లకి, పేరెంట్స్ కి చెప్పండి. అప్పుడు ప్రజల్లో, అంటే ఎవరైతే ఈ స్కూల్స్ కి పంపిస్తున్నారో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని, వారిలో ఉన్న ఆందోళన దూరం అవుతుంది. మా పిల్లలుకి ఏ ఇబ్బంది లేదు, స్కూల్కి వెళ్ళి చదువుకుంటారు అని చెప్పేసి వాళ్ళకు కూడా ఒక భరోసా ఉంటుంది. లోకేష్ గారు, మీరైతే కనుక ఇది చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తల్లిదండ్రులు అదే భయపడుతున్నారు. ఇప్పుడు మీరు ఒకసారి ప్రతిసారి చెప్పుకుంటున్నదే, మీరు గ్రామాల్లోకి వెళ్ళి ఎవరైతే ప్రభుత్వ పాఠశాలలకు వెళ్తున్నారో వాళ్ళ పేరెంట్స్ తో, పిల్లలతో, పిల్లలు అంటే చిన్నపిల్లలు, సరే పేరెంట్స్ తో మాట్లాడండి. ఇట్లా స్కూల్స్ 5 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి, మేము ఇట్లా చేస్తున్నాము అని చెప్పేసి. అప్పుడు పేరెంట్స్ రియాక్షన్ మీకే తెలుస్తుంది. ఇవి ఆంధ్రప్రదేశ్ వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలు. రేపటి న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.